పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సూపర్ బాగా అంటే టైం తీసుకున్నారు, మీరు కూడా వెయిట్ చేశారు, ఒప్పించారు, ఇంట్లో ఎన్నో మాట్లాడి ఉండాలి కదా అప్పటిదాకా. అంటే ఒక 3 years పట్టిందా కంప్లీట్ ఈ జాబ్ ఆయన పెళ్ళికి 3 years? 3 years. ఈ 3 years ఇంట్లో మేనేజ్ చేశారు. చూడండి ఎంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు మీరు ఆ టైంలో. అమ్మాయి ఉండాలండి స్ట్రాంగ్ గా అంటారు కదా సినిమాలో కూడా. దానికి ప్రూఫ్ మేమే అన్నట్టు. అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఇంట్లో కూర్చుంటే మీరు, అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత అప్పుడే అవుతాయి ఇట్లాంటి సక్సెస్ పెళ్ళిళ్ళు. సో కాదండి, ఇదంతా బానే ఉంది, ఒక జాబ్ కూడా చేస్తున్నారు. మరి ఇన్స్టాగ్రామ్ కి ఎప్పుడు వచ్చారు? అది కూడా పాపం బాలుగారు అసలే ఇంట్రోవర్ట్, మీరు తీసుకొచ్చి. నేను ఫస్ట్ కాలేజ్ డిగ్రీ ఉన్నప్పుడే టిక్ టాక్ ఉండేది కదా. అవును, టిక్ టాక్ మేము కాలేజ్ లో క్లాస్లో అయిపోయిన తర్వాత రీల్స్ చేస్తుండే. 14K ఫాలోవర్స్ అయిన తర్వాత టిక్ టాక్ బ్యాన్. నేను ఇంతేదో కష్టపడతా. అప్పుడు కేసీఆర్ శారీ ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను డ్రెస్ స్టిచ్ చేసిన దాంతో. ఆ వీడియో పెడితే 1 million వ్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ డేనే టిక్ టాక్ పోయింది. నా మనసుకి ఎంత బాధ అయిందంటే, సరే పోనీ పక్కన వాళ్ళే కూడా పోయినాయి కదా, మనదే ఏం పోలేదు కదా అని ఇక అనుకున్న తర్వాత కొన్ని రోజులకి ఇన్స్టా వచ్చింది. ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అట్లా మళ్ళీ ఇంకొకసారి సేమ్ కేసీఆర్ శారీ తోటి ఒక డ్రెస్ స్టిచ్ చేస్తే అది ఫుల్ వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా స్టిచ్. మీకు ఎప్పటి నుంచో లోపల ఇంట్రెస్ట్ ఉంది ఉంది ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ తనకి మెయిన్ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట. బొటిక్ ఎట్లా పెట్టుకోవాలన్నట్టు అట్లుంటుండే. సో ఇక అది మెల్లమెల్లగా ఈ వీడియోస్ అన్ని అనుకొని కూడా మెల్లమెల్లగా అన్ని వీడియోస్ కంటెంట్ క్రియేటర్ అయిపోయింది. ఇంకా పెళ్లి దగ్గర నుంచి అయితే ఫుల్ ఇన్స్టాగ్రామ్ ని ఫుల్ దడదల్లాడిచ్చారు. అప్పుడు మీ పెళ్ళప్పుడు కదా చాలా వైరల్, అసలు మొత్తం అన్ని వీడియోస్ వైరల్ వెళ్తుండే వరుసగా పెళ్లి గురించి. అయినా పాపం ఎంత సిగ్గుపడతారు ఇలా వస్తారు కూర్చుంటే. నాకు అసలు వీడియోలు అంటేనే చేయకపోతే ఇక మెల్లమెల్ల అలవాటు. ఎట్లా ఒప్పించినారు? ఇక చెప్తుండే చెయ్యి అనుకుంటా. నేను ఎట్లా చెప్తుండే, లేదు ఈ వీడియో వేయాలి మంచిగా వైరల్ అవుతుంది, నేను చెప్తున్నా కదా ఇది వైరల్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్తుండే. అప్పుడు చేసిన వీడియోలు అదేందో మరి అన్ని మిలియన్స్ పైనే ఉంటుండే వ్యూస్, మంచిగా రీచ్ వచ్చింది. అప్పుడు వెంటనే పోయి పాపం అది కూడా కొత్త కదా, వెంటనే చూసేవాళ్ళు కూడా ఎవరు కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, పెళ్లి ఎలా జరిగింది, ఏం జరిగింది, మన వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా. సో ఇలా ఇన్స్టాగ్రామ్ కి వచ్చారు, బాగా ఫాలోవర్స్ కూడా వెంటనే వచ్చేసారు కదా. వెంటనే వచ్చారు. ఇక దైవిక్ మాకు పెళ్ళికి నేను 9 months తర్వాత కన్సీవ్ అయినా. సో దైవిక్ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజే నా సీమంతం. అది మంచిగా మెమరబుల్ గా ఉంటది అని చెప్పి అదే రోజు ప్లాన్ చేసినుండే మేము సీమంతం. ఆ సీమంతం అయినాక నాకు ప్రెగ్నెన్సీ ఫుల్ కాంప్లికేషన్స్ ఉండే. కానీ అయినా కానీ ఏమంటారు, సోషల్ మీడియాలో అంటే చెప్పుకోలేము కదా, సడన్ గా ఆపేయలేము. ఆపేస్తే కూడా రీచ్ పోద్ది. మళ్ళీ నేను ఒకవేళ మళ్ళీ వీడియోస్ చేయాలంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుండే, ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ. ఇక డెలివరీ అయిన తర్వాత దైవిక్ వచ్చినప్పటి నుంచి ఇక ఫుల్ కంటెంట్ అయిపోయింది. అంటే మంత్లీ ఫోటో షూట్ కానీ, అండ్ నేను ఫొటోస్ తీయడం, మా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడము. నేను ఏదైనా థీమ్ అనుకుంటే నేను జస్ట్ అనుకుంటాం అంతే. మా మామయ్య ఉంటే మొత్తం మామయ్యనే చేసేస్తాడు, అంత సపోర్ట్ చేస్తాడు మంచిగా. సో అవన్నీ సపోర్ట్ చేయడము, మంచిగా మంత్లీ షూట్ అవి చేస్తూ ఇక వీడియోస్ వాళ్ళ కొన్ని వీడియోస్ నా వీడియోస్ అన్ని చేసుకుంటే ఇప్పటిదాకా. ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ఎందుకైంది అంటే కొంతమందికి ఏమంటారు, గర్భసంచి కిందికి ఉంటే స్టిచెస్ పడతాయి, సర్వైకల్ లెంత్ షార్ట్ ఉండే నాకు. సో ఆ షార్ట్ ఉంటే స్టిచ్ చేయాలని చెప్పి, దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. స్టిచ్ చేయాలని చెప్పి నా సీమంతం నెక్స్ట్ డేనే మరి నేను వస్తా అప్పుడు వేయండి నాకు అని అంటే, కంప్లీట్ రెస్ట్ ఉండాలి, ఇక పడుకొనే ఉండాలి, వెయ్యండి అని చెప్పిన నెక్స్ట్ డేనే ఇంకా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. అక్కడ నాకు డాక్టర్ పరిచయం అయింది, హారిక మేడం అని. నేను పైకి వెళ్ళినా ఒకసారి ఏమన్నా కిందికి రమ్మన్నానంటే ఇంకేం చెప్తారో అని మా మమ్మీ నేను కిందికి ఫుల్ భయంతో వచ్చినాం. మా మమ్మీని పిలుచుకొని, లేదు ఆమెకు అంత షార్ట్ ఏం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది, హెవీ వర్క్ చేయొద్దు, జర్నీ చేయొద్దు, కొంచెం జాగ్రత్త తీసుకొని వీక్లీ వన్స్ ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పారు. సో ఆ రోజు నాకు ఆపరేషన్ థియేటర్ రాక వెళ్ళిందని నాకు డ్రెస్ కూడా చేంజ్ చేసారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ డాక్టర్ ఇక నాకు దేవత లాగా అనిపించింది. అప్పుడు స్టిచ్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది అయ్యేది, ప్రెగ్నెన్సీ సేఫే కాకపోతే నాకు ఇంకా ఇబ్బంది అయ్యేది. సో అట్లా కాకుండా ఇట్లా ఇంకా మంచి మెడిసిన్ ఇంకా ఇంజెక్షన్స్ తోటి
ఏమంటారు 4 months గడిచిపోయింది. ఇంక నెక్స్ట్ మంత్ నుండి అక్కడ పరిచయమైన డాక్టర్ హాస్పిటల్ వేములవాడలోనే ఉంటుంది అన్నమాట. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇక డెలివరీ కూడా ఆ మేడమే చేసిర్రు నాకు. అండ్ నార్మల్ డెలివరీ చేసింది, అన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేసింది. బట్ అసలు అదొక జర్నీ కదా, అదొక ఫేస్, మదర్హుడ్, ఇదంతా కొంచెం భయం కూడా ఉంటది ఆడవాళ్ళకి. భయం ఇప్పుడు అదొక చెప్తా ఉంటారు కదా, ఒక తల్లి జన్మనివ్వడం అంటే ఇంకో జన్మ ఎత్తడమే అన్నట్టు. అలాంటి ఫీలింగ్ ఉండిందా మీకు? నార్మల్ డెలివరీ అంటే బేబీ పుట్టే వరకు అసలు మామూలుగా పెయిన్స్ ఉండవు, టూ మచ్ పెయిన్స్ ఉంటాయి. అసలు నేను అనుకోలేదు, నేను ఫస్ట్ నార్మల్ ఏదైనా సరే ఒకవేళ నేను గట్టిగా నార్మల్ అవుతా అని అనుకోని అక్కడికి పోయినాక నాకు సీ సెక్షన్ అంటే సడన్ గా నా మైండ్ ఒప్పుకోకపోవచ్చు. అందుకని చెప్పి నేను ఏదైనా సరే ప్రిపేర్డ్ గానే ఉండే. సో అక్కడికి పోయినాక మేడం నీకు ఓకే అంత లెంత్ ఏమంటారు వాటర్ ఉంటాయి కదా ఉమ్మ నీరు అట్లాంటివన్నీ నీకు కరెక్ట్ గానే ఉన్నాయి, నీకు నార్మల్ అవుతుంది, వాటర్ బ్రేక్ అయిందనే నేను హాస్పిటల్కి వెళ్ళినుండే. ఓకే, సో నార్మల్ అవుతుంది అని చెప్పింది. ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చింది, ఇది వేసుకో నీకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అని అంటే సరే గంట వరకు నాకేం లేదు పెయిన్స్, గింతే ఉంటాయి కదా అనుకున్నా. ఇక గంట తర్వాత 4 నుంచి స్టార్ట్ అయినాయి పెయిన్స్. 8:30కి దైవిక్ పుట్టిండు. అంతవరకు 4 hours దగ్గర ఆ 4 hours కంటిన్యూగా ఫుల్ పెయిన్స్. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? రమ్మని ఆపరేషన్ థియేటర్కి రాలే మా పెద్దక్క. అప్పుడు మా మమ్మీకి అప్పుడే ఒక 1 month ముందు ఆపరేషన్ అయిన ఉండే. మా మమ్మీకి వేరే గర్భసంచి ఆపరేషన్ అయితే మా పెద్దక్కనే చూసుకుంది దగ్గరుండి. మా అమ్మ తర్వాత మాకు మా పెద్దక్కనే. ఇక అంత మంచిగా నన్ను దగ్గరుండి చూసుకుంది మా పెద్దక్క చిన్నక్క ఇద్దరుండి. మా అమ్మమ్మ ఓకే, వీళ్ళందరూ చేసుకున్నారు, నేను మాత్రం రమ్మంటే అసలు రాలేదు. అయ్యో, బయట ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చిన లోపలికి అయితే నాతో కాదని చెప్పిన చూడలేకపోతారు, భయం వేస్తుంది, ఏడ్ చేస్తారు, ఆవిడ అరుస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ అక్కడికి వెళ్తే. అదొక ఫేస్, కానీ ఎంజాయ్ చేస్తారు కదా. దైవిక్ పుట్టంగానే అదంతా పోయి ఉంటది మీకు మొత్తం. అసలు చందమామలాగా ఉండే. అమ్మాయి అయితే బాగుండని ఎన్నిసార్లు అనుకుంటాం మేము, వాడు అంత అందంగా ఉండే. ఇప్పుడు క్యూట్ ఉంటాడు. మీ చేతిలో ఇట్లా ఫస్ట్ తీసుకొచ్చి బాబుని పెట్టగానే బాలుకు ఫుల్ భయం. అసలు ఇంతవరకు ఎవరిని ఎత్తుకోలేదు, దైవిక్ నే ఫస్ట్ టైం ఎత్తుకున్నాడు. 5 months 6 months అయితే అప్పుడు ఎత్తుకుంటూ, కానీ మరి అంత చిన్నగా అంటే నాకు భయం అవుతుండే. చిన్న మరి మెత్తగా ఉంటారు కదా, భయం అవుతుండే. తనని కూడా ఎత్తుకోలేను, మా నాన్నకే ఇచ్చినాం ఫస్ట్. అవునా? తర్వాత 2 days తర్వాత అప్పుడు ఎత్తుకున్నా. మెల్లగా 2 days వరకు చూస్తుండేనా మీరు? ముట్టుకుంటే ఏమైద్దా అన్నట్టు భయం కదా. బట్ ప్రేమ, పెళ్లి, బాబు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉందా లైఫ్ అంతా? అసలు ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు, మేమేనా ఇంత చేసామా, ఇంత జరిగిందా అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. సో నేను ఈ 2 questions మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. పర్సనల్గానే ఉండొచ్చు, సపరేట్గానే ఉండొచ్చు, ఓకేనా? సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్లో? సపరేట్ అనే ఉండొచ్చు. దైవిక్ ఆడవాళ్ళకి ఒక్కసారి బేబీ వచ్చిందంటే ఇంకా అంతకు ముందు ఉంటాయి, ఇంకా ఉన్నాయి. మా పెళ్లి చూపులు, మా పెళ్లి చూపులా పెళ్లి చూపులు బాలు ఫస్ట్ చూడడం, అది కూడా నేను మా ఫ్యామిలీ ముందు చూపెట్టడం, అది కూడా నాకు ఒక బెస్ట్ మూమెంటే కదా. కానీ ఇవన్నీ పక్కకు పెడితే దైవిక్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దైవిక్ ఒక ఎత్తు. దైవిక్ వచ్చింది మీకు హ్యాపీయెస్ట్. మీకు కూడా మీకు మీ పెళ్ళ ఎందుకట్లా అంటే అన్ని దాటేసి వచ్చినాం కదా, ఆ హడల్స్ అన్ని దాటి ప్రేమ నుండి పెళ్లి వరకు అంటే అది. మా కాలేజ్ కి కార్డు వేములవాడ సిరిసిల్ల మధ్యలో అగ్రహారం కదా. పెళ్లికి ముందు పెళ్లి పనులే కట్టి తిరిగినప్పుడు కాలేజ్కి వెళ్ళి కార్డు ఇద్దామంటే అస్సలు రాలేడు. నన్ను చేసుకుంటుంది అనుకుంటారు, నేను రాను అని రాలేడు. జస్ట్ మా సార్స్ కి, ప్రిన్సిపల్ కి, మా క్లాస్ టీచర్, వీళ్ళ క్లాస్ టీచర్, సార్స్ కి జస్ట్ మెసేజ్ చేస్తే మా పెళ్లికి వచ్చారు. ఎవరు పెళ్లికి రారు చెప్పండి, కానీ మా పెళ్లికి జస్ట్ మెసేజ్ చేసినందుకే వచ్చారు. అంటే తనంటే కాలేజీలో ఎక్స్ట్రోవర్ట్, మళ్ళీ ప్రతి ఒక్క యాక్టివిటీలో ఉంటది, మంచి స్టూడెంట్ కాబట్టి ఏం కాబోతుండే. నేను యావరేజ్ స్టూడెంట్, అటు ఇటు సార్లతో అటు ఇటు అనుకుంటా ఉండేటోళ్ళం అన్నమాట. ఏమంటారు అని రాను. ఏ సారైనా ముఖం మీద నేను ఎట్లా చేసుకుంటారు మీరు ఇద్దరు అట్లేదని అంటే ఎట్లా అని అసలు రాకపోతుండే, అసలు రాలే. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలా మా డాడీ గారు. ఎస్, అది తీరంది, ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఓకే, దైవిక్ రూపంలో వచ్చేసారు కదా. మా పెద్ద బావ
మా డాడీ లాగానే చూసుకుంటారు అవునా? మా పెద్ద బావ. అండ్ అన్నిటికంటే మెయిన్ మా మామయ్య. నాకు డాడీ ఇప్పుడు లేనందుకు మా మామయ్య మా డాడీ ఎట్లా చూసుకుంటుండేనో అంతకు మించి చూసుకుంటాడు నన్ను. అంటే ఎక్కువ పని ఏం చేయనియాడు, మంచిగా చూసుకుంటాడు. నేను సండే వచ్చిందంటే నేను లేసే వరకు చికెన్ బిర్యానీ అయితే ఉంటది, అంత అసలు ఏదంటే అది మంచిగా చూసుకుంటాడు. ఆయనే ఉంటారా? అంటే డైలీ నేను వండుతా, ఏదైనా స్పెషల్స్ ఉంటే మామయ్య వండుతాడు. డాడీ మా మామయ్యనే సపోర్టివ్, ఫుల్ సపోర్ట్. అండ్ నా వీడియోస్ కి కూడా ఏదైనా థీమ్ షూట్ ఉన్నా గానీ అన్నిటికీ అరేంజ్ చేసి పెడతాడు. ఓకే. ఏదైనా వీడియో చేయకుండా ఒక 2-3 days గ్యాప్ తీసుకుంటే చేయలేరు, ఎందుకు ఎత్తలేరు అడుగుతాడు. ఇట్లా చేయండి అట్లా చేయండి, ఫోటో పోజులు కూడా ఇట్లా దిగాలి అట్లా దిగాలి, మేమంటే దిగలేకపోయినా మీరనే వేయాలి అని మంచిగా ఫుల్ సపోర్ట్. సో మీకేంటి సాడెస్ట్ మూమెంట్? నాకంటే అంత పెద్దగా ఏం జరగలేవు కాబట్టి, పోతే మా మదర్కి ఒక 2 years బ్యాక్, ఓకే 3 years బ్యాక్ అనుకుంటా, మా పెళ్ళికి ఒక 1 year బ్యాక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అయింది, కీలవాతం. అంతకుముందు మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంటుండే. అది వచ్చిన తర్వాత మొత్తానికి నడవలేకపోయింది, తను కూడా నడవలేకపోతుంది అనమాట ఇప్పటికీ. ఒకటి దాని తర్వాత అది రుమటైడ్ ఆర్థరైటిస్ కొంచెం తగ్గింది. కీళ్ళు ఉంటాయి కదా, అది మొత్తం అరిగిపోయినాయి అనమాట ప్రజెంట్. అదొకటి ఆమె ఇప్పటికీ నడవలేదు. తన పని తాను మెల్ల కొంచెం ఇంట్లో నడుతా అంతే, ఏ పని చేయలేదు, బాగా కొంచెం ఇబ్బంది అంతే. అది సాడ్ అనిపిస్తుంది. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా మరి? అంటే చూసుకుంటాం మేము ఇంటి దగ్గర ఉంటాం కదా, వాళ్ళు ఇక్కడనే ఉంటారు. మండే వెళ్తారు, సాటర్డే వస్తారు. మేము ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి మేము చూసుకుంటాం. మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? ఇప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నారు? ప్రజెంట్ ఆఫీస్ స్టార్టింగ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, ఓకే కదా అని జాయిన్ అయిపోయినా అనమాట. అప్పుడు కూడా లేదంటే వేరే ఇంకా ట్రై చేస్తాను, దొరికింది కదా అని జాయిన్ అయిపోయినా. 1 year తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసారు అనమాట. ఇప్పుడు కోవిడ్ టైం కదా, స్టార్టింగ్ లో వర్క్ ఫ్రమ్ ఉండే, తర్వాత 1 year తర్వాత ఆఫీస్ చేసేసారు, మ్యాండేటరీ చేసారు. ఓకే, అందుకని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చేసుకుంటున్నారు. బట్ ఇన్స్టాలో ఏమంటారు మీ ఫాలోవర్స్, కామెంట్ చేసే వాళ్ళు అంతా? అన్నది నా అంటారు. అంతేనా? అంటే మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? కాంప్లిమెంట్స్ ఏం గుర్తులేవు. అందరూ అక్క బావ అని పిలుస్తారు బాలని. కాంప్లిమెంట్స్ అంటే దీని గురించి అంటారు అనమాట. ఇది మన పెళ్లి నుంచి ప్రేమ నుంచి పెళ్లికి ఎలా ఒప్పించారు, ఏం చెప్పారు మీ ఇంట్లో వాళ్ళకి అనుకుంటే అదే అడుగుతారు. ఓకే, ఏం చెప్పారు, ఇద్దరు సక్సెస్ అయ్యాము. నేను అదే చెప్తా. ఎవరైనా మేము అంటే ఇన్బాక్స్ లో కూడా మెసేజ్ చేస్తారు ఎవరైనా, మీరు ఎట్లా ఒప్పించారు అంటే మాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మెయిన్ ఆడవాళ్ళే కొంచెం గట్టిగా ఉండాలి ఇంట్లో ఏం చెప్పినా కానీ. అంటే అవతల మనిషిని బట్టి, మీరే పిచ్చిగా ప్రేమించి అంటే వాళ్ళ సైడ్ అంతా నీకు ఇప్పుడు వర్క్ సరిగ్గా చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా కానీ ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు. కనీసం పెద్ద ఆస్తులు ఏది లేకపోయినా కానీ చేసే పని కరెక్ట్ గా చేసుకొని అట్లా ఉండే వాళ్ళైతే మంచోడు అయి ఉంటే, నమ్మకం ఉంటే ఓకే, ఎన్ని రోజులైనా ఆగొచ్చు. మీరు చెప్పాలి ఇంట్లో, మెయిన్ ఇంట్లో పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అయితే చాలా ఉండాలి నిజంగా. మేము 6 years కంప్లీట్ గా 6 సంవత్సరాలు గొడవలు రాలేదా మధ్యలో? అసలు ఎప్పుడు వస్తాయి కానీ మళ్ళీ పొద్దుకి వరకు మాట్లాడుకుంటాం. అంతేనా? కాంప్లికేటెడ్ అయ్యే గొడవలే రాలేదు. నైట్ గొడవ ఏంటంటే తెల్లారి వరకు మళ్ళా నార్మల్ అంతే. కాదు, మీరు వెంకటేష్ గారిలా అంతే 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 అనేవాళ్ళ? అట్లేం లేదు. అంటే అట్లాంటివి కూడా ఉండాలి కదా అప్పుడప్పుడు. ఉంటాయి కానీ ఇద్దరం అంటే ఒకరికొకరు సేమ్. నేను ఏదైనా అంటే నువ్వు ఊకోవాలి, నువ్వేమన్నా నేను ఊకోవాలి. ఇద్దరు ఒకటేసారి అరవకూడదు, ఒకరు అరిచినప్పుడు ఒకరు సైలెంట్ ఉండాలి. సో అవే టిప్స్ ఇస్తారు ఇప్పుడు మా వాళ్ళకి. ఏదైనా అంతే, ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అది పెద్దగా అయిపోతుంది, ఎవరొకరు తగ్గితే సరిపోతుంది కదా. అంతే కదా. సో అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసింది మా బాలు గారు 3 సంవత్సరాలు వెయిట్ చేయించారు కాబట్టి, ఇప్పుడు మా ఐడ్రీమ్ మీడియా తరఫున ఒక ఇన్ని సంవత్సరాలు మళ్ళీ సిగ్గుపడుతున్నారు మీరు. పర్లేదండి పాపం, అసలే మా బ్రో ఇంట్రోవర్ట్ కొంచెం. అమ్మలేదు, కాలేజ్ లో అంత ఎక్స్ట్రోవర్ట్ అన్నారు, ఏదైనా చేసేయగలరు, మాట్లాడగలరు అన్నారు. ఒకసారి మా అందరి కోసం, అరే ఫేస్ చూసారు రెడ్ రెడ్ అయిపోతుంది అప్పుడే.
బ్లష్ అవుతుంది. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు బ్లష్ అవుతున్నారు అంటే గ్రేట్ అండి. ఒక చిన్న క్యూట్ స్వీట్ ప్రపోజల్ కావాలి మాకు. అరే అది చూడడం నవ్వడం వద్దంటారు ఏంటండి? మాకు కావాలి. ఆడియన్స్ అది ఏమంటారు చాలా గట్టిగా బలంగా కోరుకున్నారు. పాపం బాలు గారు కూడా కోరుకుంటున్నారు నిజంగా. అదిగా అవునంట. బాలు ఐ లవ్ యూ కొడతారు ఇంకా మంచిగా కొంచెం ఇంకేమైనా చెప్పు. అదిగో బాలు ఐ లవ్ యూ. లవ్ యూ బంగారం. ఈయన ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్కి వచ్చారు, ఈవిడ ఇప్పుడు ఇంట్రోవర్ట్ అయిపోయారు. మిమ్మల్ని చేయమనేసరికి కదా చూసారా మన పొజిషన్ లో అంటే ఎంత కష్టమో. పాపం ఆయన చెప్తే పరిగెట్టారు మరి. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు అప్పటిది ఆ రోజులు గుర్తుకొచ్చినాయా? ఇక్కడి నుంచి ఎక్కడ దాకా పరిగెట్టారంట. పాపం బాలుగారు ఎంత ఫీల్ అయ్యి ఉంటారు. నేను మీకోసం స్టాండ్ తీసుకున్నాను ఈరోజు. నేను బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ ఫేవర్ చేస్తా, కానీ ఈరోజు మా బ్రో కోసం చేస్తున్నాను. సో యా, ఇంత మంచి ఫ్యామిలీ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఒక క్యూట్ చిన్న ఫ్యామిలీ వచ్చేసింది కాబట్టి. దైవిక్ని అయితే వీడియోస్లో చూస్తుంటే అసలు వెంకటేశ్వర స్వామి వీడియో చూసినప్పుడు అబ్బా ఎంత బాగా అనిపించారంటే స్వామివారు నిజంగా చిన్నప్పుడు ఉంటే ఎలా ఉంటారు అన్నట్టు. బాగా ఇంట్రెస్ట్ మీకు అలా రెడీ చేయడం? బాగా ఇంట్రెస్ట్. మా అక్క పిల్లల్ని రెడీ చేయడము, సో అవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. నాకేంటిదంటే నాకు పాప పుడితే నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఫుల్ ఉంటుండే అమ్మాయి అయితే. కానీ నేను అబ్బాయి పుట్టేసరికి ఈ విషయంలో ఏదైనా షూట్ వస్తే నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని, ఏం చేద్దామని. కానీ ఇంకా నాకు కొంచెం భక్తి ఎక్కువ. ఈ ఏమంటారు నారాయణ, నేను ఈవెన్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా నారాయణ అనుకుంటా అట్లా పెయిన్స్ తీస్తుండే. ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం నాకు ఏ ఫెస్టివ్ ఉంటే అది చేద్దామని చెప్పి ఏకాదశి టైంకి వెంకటేశ్వర స్వామి, ఇంకా శివాజీ అది చేసినప్పుడు శివాజీ, ఇంకా అట్లా అయ్యప్ప స్వామి మాలలప్పుడు అయ్యప్ప చేసినాం. రీసెంట్గా రాముంది అన్ని అట్లా ఇక చేస్తా. అన్ని అవతార పురుషుడు అన్ని అవతారాలలో చూసుకుంటా అన్నట్టు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే చాలా ఈజీ అనుకుంటాం బేసిక్ గా చూసేదానికి. ఏముంది లేదో వీడియోస్ పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏముంది బాగా సంపాదిస్తారు అని చెప్పేసి. మీకు ఎలా ఉంటది ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేసెస్ లా? ఉంటది. ఫస్ట్ నిజం చెప్పాలా, ఒక్కొక్కసారి అంటే ఏం కంటెంట్ లేదనుకోండి, ఏదైనా ఒక వీడియో పెట్టాలి కదా, అబ్బా వీడియో పెట్టాలి తప్పదు, ఏదో ఒకటి వీడియో అయితే చెయ్యాలి అట్లుంటది. అండ్ ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం ఇక దూసుకెళ్ళిపోయినప్పుడు ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. పెట్టాలి ఏదో ఒకటి. ఎప్పుడు ఖాళీగా బోర్ కొట్టడం, నన్ను అందరూ అంటారు అసలు నీకు ఇంట్లో బోర్ కొట్టదా అని. ఎప్పుడు ఇవే ఆలోచనలు, ఏ వీడియో వేద్దాము ఎట్లా. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఏ కంటెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్ వీడియో తీయడం, సరే పెట్టుకున్న తర్వాత వాయిస్ ఓవర్ వీడియో పనికి వస్తుంది కదా, ఇట్లనే ఆలోచన. మైండ్ సెట్ మొత్తం ఇట్లా పనికి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒక క్లిప్ తీసుకోవాలి, తర్వాత ఫోన్ పక్కన పెట్టి అక్కడ ఎంజాయ్ చేయాలి, తర్వాత వీడియో ఆలోచించాలి. ఇంక ఇదే అయిపోయింది మైండ్ మొత్తం. కానీ తన డైలీ రొటీన్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అంటే ఇంట్లో వంట అది కొంచెం ఇంట్లో నాన్నగానే అమ్మ కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంట్లో వర్క్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడి కంటే ఎక్కువ ఇక్కడనే ఏమంటారు ఆడుకుంటారు, కోడల్లాగా కాకుండా కూతురులాగానే ఉంటా. ఇంట్లో వంట చేసిన తర్వాత మళ్ళీ దైవిక్ని చూసుకోవాలి, ఏదైనా షూట్ ఉంటే రీల్స్ చేయాలని దానికి టైం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒకే అయితే మళ్ళీ ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలి. ఎడిటింగ్ ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ దైవిక్ ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ ఇంట్లో. కానీ ఇవన్నీ చేయగలుగుతున్నా అంటే మా మామయ్య మెయిన్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. మీరు ఉండకపోయినా ఇప్పుడు బాలు లేకపోయినా గానీ నేను అక్కడనే ఉంటున్నా అంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే నేను అక్కడ ఉండగలుగుతున్నా అనేది ఒక పెద్ద విషయం నా విషయంలో. అంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు కాబట్టి నేను అక్కడ ఉండగలుగుతున్నా. ఏదైనా చిన్న చిన్న లొల్లిలో ఏదన్నా వస్తే అత్త మామయ్యలు మామూలుగా అందరికి ఉన్నట్టు ఉంటే కనుక అసలు ఉండలేరు కదా. మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అయితే మేము ఇప్పుడు గొడవ పడతాం, ఒక గంట సేపటికే అటు ఇటు పోతుంటే ఏమైంది మామయ్య ఏమైంది అత్తమ్మ వెంటనే మాట్లాడుకుంటాం. ఇక నేను ఎట్లను మా వాళ్ళు కూడా అంతే, మా అత్తమ్మ కూడా అంతే. మా ఇద్దరి మధ్యలో ఏమైనా అయితే వీళ్ళు మధ్యలోకి వీళ్ళు కంటే అవుతారు కానీ మేము మంచిగానే ఉంటాం. మళ్ళీ తర్వాత మేము మాట్లాడుకుంటాం, వీళ్ళిద్దరు మళ్ళీ మనం మధ్యలోకి పోవద్దు అసలు అని చెప్పి అప్పటి నుంచి మా మధ్యలో రారు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి.
ఉంటాయి కానీ హ్యాపీగా ఉంటాం. అంతేనా? మీకు మీరు అన్ని సరి చేసుకుంటారు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఈ రీల్స్లో చూస్తుంటా, కరోనా టైంలో మేము కూడా చేస్తుంటే మా సంపాదన ఎంత ఉంది, మేము ఎంత సంపాదిస్తున్నాం అని చెప్పేసి ఫస్ట్ 3 నెలలు ఏముండదు, లేకపోతే 4 నెలలు ఏముండదు, 5వ నెల నుంచి ఫస్ట్ మంత్ 1,00,000, సెకండ్ మంత్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అని పెంచుకుంటూ వెళ్తారు. వీడియోస్ మీరు కూడా చూసుంటారు కదా, ఎంత సంపాదిస్తున్నాను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను అని చెప్పేసి. మీరు కూడా అట్లా ఏమన్నా కొన్ని లక్షలు? లేదు అంటే నార్మల్ ఇంట్లో ఉండి చేసే ప్రమోషన్సే కదా. ఇప్పుడు షాప్ విజిటింగ్ అట్లా ఇక్కడ ఉండుంటే ఎక్కువ సంపాదించేదాన్నేమో, కాకపోతే ఇంటి దగ్గరనే కాబట్టి ఏదో కొంచెం. మళ్ళీ యూట్యూబ్ కూడా చేస్తున్నారు? యూట్యూబ్ చేస్తున్నాము. 4 years ముందే స్టార్ట్ చేసిన, మధ్యలో ఆపేసిన. ఓకే. మానిటైజేషన్ మొత్తం ఫోకస్ చేసినుండే. తర్వాత ఇక యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక చూడాలి, ఇంకా మేము ఏమంటారు అయింది, మానిటైజేషన్ అయింది, ఫస్ట్ పేమెంట్ ఇంకా తీసుకోలేదు, చూడాలి. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే కూడా అంత ఈజీ కాదు. ఏముందిలే కనిపించినంత ఈజీ అయితే అస్సలు కాదు. నిజమే. పాపం ఎవరైనా సినారియో చూడడానికి పోయినప్పుడు ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఆ వీడియో తీసుకోవాలి, వెంటనే తర్వాత చూడాలి. టెన్షన్ ఉంటది, అయ్యో నేను ఈ క్లిప్ మిస్ చేసిన కావచ్చు, ఇది ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఒక క్లిప్ తీసుకోవాలి అయిపోద్ది ఉంటది. ఓకే ఓకే. సో ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు, నెక్స్ట్ యూత్ ని పాపం మోటివేట్ చేసినందుకు, ఎలా ఒప్పించాలి, మీరు మాత్రం ఇలానే హ్యాపీగా ఉండాలి. దైవిక్ మాత్రం ఇంకా క్యూట్ అవుట్ఫిట్స్ తో మాకు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మీ ఫ్యామిలీ ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా ఫ్యామిలీ కూడా బాగా గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.